నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన వైసీపీ కూటమి ప్రభుత్వంపై పోరాడుతుందిలే అనుకుంటే పట్టుమని 10 నిమిషాల్లోనే పెట్టే బేడ సర్దేసుకుంది. వైసీపీ సభ్యుల రాక పోక అంతా 10 నిమిషాల్లోపే పూర్తయిపోయింది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు గొడవ చేయడం, వాకౌట్ చేయడం విమర్శలకు దారితీస్తోంది. ప్రజలు ఇవ్వని అధికారాన్ని జగన్ కోరలేరు అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ఇంతకు వైసీపీ ఎమ్మెల్యేల వ్యూహం ఏంటి? అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే అసెంబ్లీకి వచ్చారా? ప్రజా సమస్యలపై అసలు వారు ఎందుకు గొంతు ఎత్తటలేదు? ప్రతిపక్ష హోదాపై ఉన్న యావ ప్రజా సమస్యలపై వారికి లేదా? గత ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్ 11 సీట్లకే పరిమితమైపోయారు. రాష్ట్ర ప్రజలు మాత్రం ఆయనకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజల సమస్యలపై జగన్ అసెంబ్లీకి వెళ్లి ఇన్నాళ్లు పోరాటం కూడా చేయలేదు. అయితే తాజాగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లినా వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. దీంతో జగన్ అండ్ కో తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీకి వెళ్తున్నట్టు ఫోజులు, వీడియోలతో హంగామా చేసి తీరా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం 10 నిమిషాలు కూడా వినడానికి ఇష్టపడినట్లు లేరు. వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. అధికారంలో ఉన్నప్పుడు 10% సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా అని చెప్పిన జగన్ నేడు 11 సీట్లతో అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా కావాలని అడగడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. అయితే ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే అటల్ బిహారీ వాజ్పేయి లాంటి అగ్రనాయకులే ప్రజావాణిని చట్టసభల్లో వినిపించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలే గెలిచింది. ప్రతిపక్ష హోదా కోసం 55 సీట్లు రావాలి. ప్రతిపక్ష హోదా లేకపోయినా రాహుల్ గాంధీ లోక్సభకు హాజరయ్యారు. ఏపీ అసెంబ్లీలో కూడా వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలు ప్రజా సమస్యలపై సభలో ప్రస్తావించారు. అయితే జగన్ మాత్రం ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో మాట్లాడుతానన్న ధోరణితో ఉండడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. అసెంబ్లీలో తమ సభ్యత్వాలను కాపాడుకోవడం కోసం మాత్రమే అలా వెళ్లి అటెండెన్స్ వేయించుకుని కొద్దిసేపు హడావిడి చేసి వెళ్లిపోయారన్న వాదనలు వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీలో గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా సీట్లను గెలుచుకున్న వైసీపీ పరిస్థితిపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికలకు ముందు ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలతో స్ట్రాంగ్గా కనిపించిన వైసీపీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. ఈ బలంతో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాలకు రాబోమంటూ చెప్పిన జగన్ తన వ్యూహాన్ని మార్చుకుని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. సోమవారం నాటి సమావేశాల ప్రారంభం సందర్భంగా తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ సభకు వచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో మొదలవుతాయి కదా. అంటే జగన్ అసెంబ్లీ హాలులో జరిగే గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీ సభ్యులతో పాటుగా శాసనమండలి సభ్యులు కూడా హాజరవుతారు. అసెంబ్లీలో వైసీపీకి 11 మంది సభ్యులే ఉన్నా మండలిలో మాత్రం ఆ పార్టీకి ఇప్పటికీ 36 మంది సభ్యులున్నారు. గవర్నర్ ప్రసంగం ఉండడంతో 10 మంది ఎమ్మెల్యేలు 36 మంది ఎమ్మెల్సీలతో కలిసి జగన్ అలా అసెంబ్లీ గ్రాండ్గానే ఎంట్రీ ఇచ్చారు. సభలో మొత్తంగా 2 సభల్లోని తన పార్టీ సభ్యులు కూర్చోవడంతో 2 వరుసల మేర వైసీపీ సభ్యులు కనిపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి జగన్ వస్తున్న సందర్భంగానూ ఆ పార్టీ సంఖ్యాబలం ఘనంగానే కనిపించింది. పర్వాలేదు, ఈ మాత్రం బలం ఉంటే ఇక నడిపించేయొచ్చన్న భావన వైసీపీ శ్రేణులో కనిపించింది. అయితే మంగళవారం నుంచి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు వేర్వేరుగానే జరుగుతాయి కదా. అంటే అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు, శాసనమండలి సమావేశాలకు ఎమ్మెల్సీలు విడివిడిగానే హాజరవుతారు. అంటే తరువాతి నుంచి కూడా వైసీపీ అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య జగన్తో కలుపుకున్న 11 మాత్రమే అవుతుంది. అంటే అసెంబ్లీలో ఒక్క వరుస కుర్చీలు కూడా నిండని పరిస్థితి. ఇక మండలి విషయానికి వస్తే 36 మంది సభ్యులతో ఉన్న వైసీపీ మరింత కాలం పాటు మండలిలో ఓ రేంజ్లో సత్తా చాటే అవకాశం అయితే ఉంది. వరుసగా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయిపోతూ ఉంటే ఆ సీట్లన్నీ దాదాపుగా అధికార పక్షం ఖాతాలో పడిపోతూ ఉంటాయి.
ఫలితంగా ఇప్పుడు కాకుండా సమీప భవిష్యత్తులోనే మండలిలోనూ వైసీపీ బలహీనంగా మారిపోయే ప్రమాదం లేకపోలేదు. అయితే వైసీపీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో గత ప్రభుత్వ నాయకులు చేసింది ఏమాత్రం సబబుగా లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినా అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభకు వచ్చినందుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ పెద్దలు, ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని చించేయడం, ప్రతిపక్ష హోదా కోసం బల ప్రదర్శన చేయడాన్ని తప్పుబట్టారు డిప్యూటీ సీఎం. వైసీపీ ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదని, ప్రజలు ఇస్తే వస్తుందని, అత్యధిక మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని, గతంలో ప్రభుత్వాన్ని పాలించాము కాబట్టి ప్రతిపక్షంగా గుర్తించాలంటే కుదరదన్నారు. అసెంబ్లీలో ఆ పార్టీ వ్యవహరించిన తీరు సమంజసంగా లేదన్నారు. జనసేన కంటే ఒక సీటు ఎక్కువ వచ్చినా వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేదని, ప్రస్తుతం ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన ఉందని, వైసీపీది సరైన విధానం కాదని దానిని ప్రజలు తెలుసుకోవాలని, ప్రతిపక్ష హోదా రావడం ఎలా సాధ్యమన్నారు. జనసేనకు 21 సీట్లు ఉన్నాయని, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందన్నారు పవన్. ప్రతిపక్ష హోదా రాకున్నా ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చారని, వారి స్థాయికి తగ్గట్టు ప్రశ్నలు అడిగే అవకాశం ఇస్తారని, గతంలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ సమయం ఇచ్చారని, సభకు జగన్ రావడానికి అనుమతించారని గుర్తు చేశారు. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. అంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్నాయంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలు అడ్డుకుంటాం. అలా ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే, మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే, దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకోవటం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని, లోటుపాట్లు ఉంటే సభలో చెప్పాలన్నారు. వైసీపీ వ్యవహార శైలి సమంజసంగా లేదని, సభలోకి రాగానే గొడవ పెట్టాలనుకోవడం సరికాదని విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, 11 సీట్లతో ప్రతిపక్ష హోదా ఇవ్వరని, ప్రతిపక్ష హోదా అనేది చంద్రబాబు, జనసేన నిర్ణయించేది కాదని, దానికి రూల్స్, నియమ నిబంధనలు ఉన్నాయని పవన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయంలో పార్లమెంటరీ పక్షంలో ఎన్డీఏ నాయకుడిని ఎన్నుకునే సమయంలో ప్రధానితో పాటు జనసేన పార్టీ నాయకుడిగా తాను కూర్చున్నానని, అదే సమయంలో మంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు ప్రధాని పక్కన కూర్చోబెట్టలేదని, డిప్యూటీ సీఎంగా మంత్రిగా ప్రమాణం చేసే సమయంలో ప్రధాని పక్కన కూర్చోబెట్టలేదని, మంత్రులతో పాటే కూర్చోబెట్టారని గుర్తు చేశారు. అసెంబ్లీకి వచ్చినప్పుడు స్పీకర్ తనను రావాలని పిలిచినా తాను ఆయనతో పోలేదని, డిప్యూటీ సీఎంకు ప్రోటోకాల్ లేదని, వైసీపీకి కూడా ప్రోటోకాల్ రాదని, ప్రజలు దానిని ఇవ్వలేదన్నారు పవన్. ఉదాహరణకి నేనే మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని మనం కూర్చున్నప్పుడు, ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను. అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. ధోని డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా నన్ను అక్కడ కూర్చోబెట్టలేదు. దట్ ఇస్ వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి. ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు. మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు రండి వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది, సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు. ఓన్లీ ముఖ్యమంత్రి గారు, స్పీకర్, మనకు కౌన్సిల్లో ఉండే చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే
వెళ్ళిపోయాను. ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగం. అధికార హోదా అయినా ప్రతిపక్ష హోదా అయినా ప్రజలే ఇవ్వాలి. చిన్నపిల్లల మారం చేస్తూ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గొడవ చేస్తే చేసేదేం లేదు. నిజానికి కూటమి సర్కార్ అమలు చేయాల్సిన హామీలు ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. వాటిపై అసెంబ్లీలో గొంతు విప్పాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా కావాలంటూ ఇప్పుడు గొడవకు దిగడం మాత్రం సామాన్య ప్రజలను సైతం ఆశ్చర్యచకితులను చేసింది. పథకాల గురించి అసెంబ్లీలో గళం ఎత్తుతారులే అని ప్రజలు భావిస్తే నిరాశపరిచారు వైసీపీ ఎమ్మెల్యేలు. మరి ఇక ముందైనా వైసీపీ ఎమ్మెల్యేల తీరు మారనుందా? హోదా కాదు ప్రజల బాధలు తీర్చాలని కోరనున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్కు ఇంకా అనర్హత వేటు ప్రమాదం పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోతే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుంది. దీన్ని తప్పించుకోవడానికే జగన్ తాజాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మరోవైపు అసెంబ్లీ వర్గాలు తాజాగా జరిగిన సెషన్ వర్కింగ్ డే కాదని స్పష్టం చేస్తున్నాయి. జగన్ రిజిస్టర్లో సంతకం చేసినప్పటికీ దానిని పరిగణలోకి తీసుకోరట. మంగళవారం నుండి అసెంబ్లీ సమావేశాలు సాంకేతికంగా ప్రారంభం కానున్నాయి. వైసీపీ అసెంబ్లీ సమావేశాలు బాయ్కాట్ చేసిన కారణంగా జగన్ మెడపై ఇంకా అనర్హత కత్తి వేలాడుతోందా? అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు బడ్జెట్ సమావేశాలకు హాజరైన వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్కు అసెంబ్లీ అధికారులు గట్టి జలక్కిచ్చారు. సోమవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మాత్రమే చేశారని ఉన్నతాధికారులు వెల్లడించారు. అంటే తొలి రోజు సోమవారం జరిగిన సెషన్ వర్కింగ్ డే కాదని అసెంబ్లీ ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం సమావేశాల ప్రారంభానికి ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆ క్రమంలో సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం కస్టమరీ సెషన్ మాత్రమేనని ఈ సందర్భంగా అసెంబ్లీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు సాంకేతికంగా ప్రారంభం కానున్నాయని వారు వివరించారు. అసెంబ్లీ సమావేశాలంటే స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్నే వర్కింగ్ డేగా పిలుస్తారని వారు తెలిపారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సెషన్కు హాజరైన అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసినవి తాము పరిగణలోకి తీసుకోమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అదీ కాక రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4లో వరుసగా 60 రోజులు సభ్యుడు సమావేశాలకు హాజరు కాకపోతే సీట్ వేకెంట్ అంటూ డిక్లేర్ చేసే అధికారం స్పీకర్కు ఉందని ఈ సందర్భంగా అసెంబ్లీ ఉన్నతాధికారులు గుర్తు చేశారు. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని వైసీపీ నిర్ణయించింది. దీంతో జగన్ మెడపై 60 రోజుల సభకు గైర్హాజరు అనర్హత కత్తి వేలాడుతున్నట్టు అయ్యింది. వైఎస్ జగన్ అసెంబ్లీని బాయ్కాట్ చేసిన నేపథ్యంలో తాజాగా వైసీపీ సభ్యులు రికార్డులో చేసిన సంతకాలు పరిగణలోకి రావని అసెంబ్లీ అధికారులు తెలిపారు. అలాంటి వేళ 60 రోజుల పాటు వైఎస్ జగన్కు అసెంబ్లీలో హాజరు లేకుంటే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేకపోలేదని సుస్పష్టమవుతోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇక జగన్ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో తనకు ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ ఆయన స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు జగన్. అయితే సభలో మీ పార్టీకి సంఖ్యాబలం లేకుంటే ఈ హోదా కేటాయించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. దాంతో ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్ సోమవారం అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. అనర్హత వేటు పడకుండా ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లి ఇలా ప్రెజెంట్ వేయించుకుని అలా డుమ్మా కొట్టి వచ్చేయాలనుకున్న జగన్ ప్లాన్ అమలు చేసినంత వరకు బాగానే ఉంది. కానీ తర్వాత అడ్డం తిరిగింది.
గవర్నర్ ప్రసంగానికి హాజరు కావడం అనేది అసెంబ్లీకి హాజరైనట్లు కాదని టీడీపీ వర్గాలు రూల్ బుక్ను బయటకు తీశాయి. ఏమీ తెలియని జగనే ఇలాంటి రాజకీయం చేయాలనుకుంటే అన్నీ తెలిసిన తాము ఇంకెంత రాజకీయం చేయాలని టీడీపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. 60 రోజుల నిబంధనను కంప్లీట్ చేయడానికి ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లాలనుకున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఆ విధంగా వెళ్లారు, కానీ అది కౌంట్ కావడం లేదని తేలడంతో వైసీపీ సభ్యులు డీలా పడిపోతున్నారు. అసెంబ్లీకి వెళ్లేది లేదని పంతం పట్టిన జగన్ అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఓ రోజు ప్రెజెంట్ వేయించుకున్నారు అంటే తన వ్రతాన్ని చెడగొట్టుకున్నారు. పోనీ ఫలితమైనా దక్కిందా అంటే అది లేదు. ఆయన హాజరీ పనిచేయదని తేలడంతో ఇప్పుడు ఈ సెషన్ లాస్ట్ డేస్ తర్వాత ఆయనపై వేటు వేసే అవకాశం ఉంది. మిగిలిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేస్తే వైసీపీ పరిస్థితి ఘోరంగా మారుతుంది. అయితే తాము అసెంబ్లీకి హాజరయ్యామని ఆయన అనర్హత వేటు వేశారని కోర్టులో న్యాయ పోరాటం చేసే ఛాన్స్ జగన్కు ఉంటుంది. అయితే స్పీకర్ నిర్ణయాలను కోర్టు ప్రశ్నించే అవకాశం చాలా తక్కువ. అసెంబ్లీకి వెళ్లకపోవడం అంటే ఓ విధంగా ప్రజా తీర్పును అవమానించడమేనన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని లక్షల మంది ఆశిస్తారు. అయితే 5 ఏళ్లకోసారి రాష్ట్ర ప్రజలు తమ తమ నియోజకవర్గం నుంచి ఒకరిని ఎన్నుకుని తమ తరపున ప్రతినిధిగా శాసనసభకు పంపిస్తారు. ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి విపక్షాలకు అసెంబ్లీ ఓ వేదికగా ఉపయోగపడుతుంది. ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అయితే అసెంబ్లీ వేదికపై రాష్ట్ర ప్రజలంతా చూస్తుండగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి ప్రజల తరపున గొంతు వినిపించే అవకాశం మాత్రం ఎమ్మెల్యేలకు మాత్రమే దక్కుతుంది. ఈ క్రమంలో తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయడం ద్వారా ఓ చక్కటి అవకాశాన్ని వైసీపీ జారవిడుచుకుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అనర్హత భయంతో ఒక్కరోజు హాజరు వేయించుకునేందుకు వచ్చినా అది చెల్లుబాటు అవ్వదంటున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అన్న సామెత చందంగా తయారైంది వైసీపీ పరిస్థితి. ఇప్పుడు అధికారం శాశ్వతం కాదని గుర్తించలేకపోయిన జగన్ ఊహాలోకంలో విహరించారు. అయితే ప్రజలు జగన్కు ఝలకిచ్చి ప్రతిపక్షానికి కూడా పనికిరాడు అన్నట్లుగా తీర్పిచ్చారు. అయితే అసెంబ్లీలో పోరాటాలు చేసి మళ్లీ బలం పెంచుకునే అవకాశమున్నా ఇన్నాళ్ళు జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టనేలేదు. ఆయన తాజాగా అసెంబ్లీకి వచ్చినా అనర్హత వేటు కత్తి మాత్రం అలాగే వేలాడుతోంది. చూడాలి మరి వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమవుతుందో అన్నది. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.